గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 3-4 కోట్లు ఇచ్చే వ్యవస్థ చేస్తాం. ఆల్రెడీ జరుగుతుంది కదా. ఎక్కడ? వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు వచ్చిన గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాని డబ్బులు ద్వారా ఎంత ఇస్తున్నారు? వాళ్ళ జీతాలు ఇస్తున్నారు, కానీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే తీసేసుకుంటుంది వాళ్ళ పథకాల కోసం. అడగండి సర్పంచులు. గాంధీ మార్గంలో వెళ్దామన్న ఆలోచన. గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు. భారతదేశానికి ఆయువు పట్టు గ్రామాలు. గ్రామాభివృద్ధి జరగకుంటే దేశాభివృద్ధి జరగదు. అందువల్ల ప్రతి గ్రామ పంచాయతీకి 4 నుంచి 5 కోట్లు మనం ఇవ్వాలి ప్రతి సంవత్సరం. షెడ్యూల్ 11లో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా వాళ్లే నిర్ణయిస్తారు. ఇవన్నీ చేయాలి మనం. ఇవి చేయకుండా డీసెంట్రలైజేషన్ అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డీసెంట్రలైజేషన్ జరగలేదనా మీ ఉద్దేశం? డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? గ్రామ సర్పంచ్ గ్రామానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. మీ సెక్రటరియట్లు కాదు, మీ సచివాలయాలు కాదు, మీ వాలంటీర్లు కాదు. గ్రామ సర్పంచ్ గ్రామానికి ముఖ్యమంత్రి. ఎక్కడున్నాడు? ఏమీ చేయలేకపోతున్నాడు. ఏమన్నా మాట్లాడితేనేమో వాళ్ళకి పార్టీలు అంటగడుతున్నారు కదా. పోనీ గ్రామ సర్పంచ్ గట్టిగా తనంత మీరు ప్రతి గ్రామ సర్పంచ్కి 4-5 కోట్లు ఇవ్వండి ప్రతి సంవత్సరం. ఆయనకి సబ్జెక్టులు ఇవ్వండి. మీ ఎమ్మెల్యేలు ఎందుకు? వీళ్ళెందుకు? ఎమ్మెల్యేలు శాసనసభ్యులు శాసనసభలో కూర్చొని శాసనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు. కాంట్రాక్టులు మీరు వెతకడానికి, కాంట్రాక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చూడడానికి కాదు. అది ప్రజలు చేసుకోవాలి డీసెంట్రలైజేషన్. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నది ఏంటంటే ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ముఖ్యమంత్రి ఆ గ్రామానికి. దానికి తగిన ఫండ్స్ ఇవ్వండి. మీరు కేరళ సిస్టమ్ వెళ్ళి ఒకసారి చూసిరండి. కేరళలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి అనుభవం చూసిరండి. ప్రతి గ్రామ పంచాయతీకి 4 నుంచి 5 కోట్లు ఇస్తారు. ఆ విధంగా ముందుకు తీసుకొస్తాం. ఇదే చేయాల్సింది మనం. అది లేకుండా సెంట్రలైజేషన్ దిశగా వెళ్తున్నాం. డీసెంట్గా జీవితాలు ఉంటే డీసెంట్రలైజేషన్ కావాలి మనకు. ఎస్, ఆ డీసెన్సీని సృష్టిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఈ రకమైన విధానంతోనే వెళ్ళాలి అని చెప్పి మీలో వచ్చిన భావన అది కార్యరూపం దాల్చాలంటే ఎన్నాళ్ళు పడుతుందని మీరు భావిస్తున్నారు? ప్రజలు మా మీద విశ్వసించి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. 2024లోనే అవ్వచ్చు. అంటే మీరు పోటీ చేస్తారా శాసనసభకి? డెఫినెట్గా. ఏ ప్రాంతం నుంచి అనుకుంటున్నారు? ప్రాంతం నుంచి ఇప్పుడు మా కమిటీ నిర్ణయిస్తుంది. ఇంతకుముందు విశాఖపట్నంలో నిలబడ్డారు. చైతన్యవంతులైన ఒక ఓటు వేసినా కూడా అది జై భారత్ నేషనల్ పార్టీ గెలిచినట్టే. కాబట్టి చైతన్యం, ప్రజా చైతన్యం అన్నది చాలా ముఖ్యం. ఆ చైతన్యాన్ని తీసుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారా? ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. ఇంతకుముందే తిరిగి వచ్చాం. అవును. మళ్ళీ ఒకసారి వాళ్ళలో వెళతాం. వాళ్లకున్న శక్తులు, వాళ్లకున్న ఓటు యొక్క పవరు, దాని గురించి కూడా మళ్ళా ఒకసారి పరిచయం చేస్తాం. ఇంత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రావడానికి మీ దగ్గర ఉన్న శక్తి ఏంటి? ప్రజాశక్తి, మీడియా, మీలాంటి వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్, మాకున్న శక్తి. ఇప్పుడు కొత్త పార్టీ వస్తుంది, సో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన అయితే మీడియాలో ఉంటుంది, కాదన్నట్టు. బట్ వాళ్ళ విధి విధానాలు నిజంగా మిగతా పార్టీలకి భిన్నంగా ఉంటాయా లేదా అన్న ఆలోచన కూడా మీడియాలో ఉంటుంది. డెఫినెట్గా దానికి మీ ఆశయాలు, మీకున్న యాంటిసిపేషన్స్కి వాటి. కానీ పార్టీ రాకముందే ఇది వైసీపీకి బి టీం అనే పదం ఎందుకు బయటకు వచ్చింది? దాని వెనకాల ఏమన్నా ఉందా? దానికి సమాధానం ఏంటి? వాళ్ళని అడగాలి. నేను చెప్తున్నాను, ఇందులో ఏ టీము లేదు, బి టీము లేదు, ఏం లేదు. ఇది ప్రజా టీము, ఇది ప్రజా పార్టీ. నేను అందుకనే ఇందాక మిమ్మల్ని అడిగా, మీ వెనకాల ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు అన్నాను. మీ వెనకాల ఎవరున్నారు అని 2 సార్లు అడిగా. వెనకాల గోడ ఉంది, మా వెనకాల ప్రజలు. ముందు ప్రజలు ఉన్నారంటారా? అది తప్పితే ఏ పార్టీతో కూడా మీకు ఎవరు కూడా ప్రోత్సహించలేదని గట్టిగా చెప్పగలరా? నార్కో అనాలిసిస్ కి ఐఎమ్ రెడీ. నేను అక్కడ దాకా నేను అంతవరకు కరెంట్ నేను ఆ సంసిద్ధత నేను వ్యక్తం చేస్తున్నాను. పాలిగ్రఫీకి ఎక్కించండి నన్ను, లేకుంటే నార్కో అనాలిసిస్ ఇచ్చండి. ఓపెన్ గా చెప్తున్నాను నేను ఈరోజు. ఎస్, ఎవరినైనా తీసుకురండి, ఐఎమ్ రెడీ. ఇదంతా ఏంటంటే భయం ఎప్పుడైతే మొదలవుతుందో ఈ విధమైన భావం. దేనికి మీరొక్కరు పార్టీని మొత్తం ముందు నడిపిస్తారంటే ఎవరికో ఏదో ప్రజలు భాగస్వాములు అవుతారని భయమా? భయాలు కదా చాలా పార్టీలకు. ఆ భయాల్లో ఈ విధమైన అసత్యాలన్నీ కూడా ప్రచారం చేస్తాడు. అంతేనా? అంతే. వెనకాల అసలు ఎవరి ప్రోద్బలము లేదు. ఐఎమ్ రెడీ ఫర్ ఎ నార్కో అనాలిసిస్ అన్న. ఈరోజు వెళ్దాం పదండి. ఓపెన్ గా లైవ్ ఇవ్వండి, నో ఇష్యూ. అక్కర్లేదు. బట్ లక్ష్మీనారాయణ గారు ఏది చెప్పినా కూడా వాస్తవాలకి దగ్గరగా ఉంటుందన్న విషయాన్ని మీరు ఏ రకంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనేది అందరూ ఆలోచన. ఎస్, మా మేనిఫెస్టో చూడండి. ఎప్పుడు వస్తుంది మేనిఫెస్టో? త్వరలో తయారవుతుంది మేనిఫెస్టో, ఇస్తాం. ఎవరితోనో పొత్తు పెట్టుకుని వెళ్తారా? పొత్తు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? ముందు బ్రహ్మాండంగా ప్రజలు సహకరిస్తుంటే ముందుకు వెళ్ళిపోతాం. 175 నియోజకవర్గాలకి మరి అభ్యర్థులు వస్తున్నారు ఇప్పటికీ. నేను ఇందాక అడిగాను, అర్జీలు వస్తున్నాయి. కొన్ని అర్జీలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా వస్తున్నారు. ఈ రోజున డబ్బుతో పార్టీలు నడుస్తున్నాయి. ఆ డబ్బు చెప్పారు,
డబ్బుతో పార్టీలు అబద్ధాలు నడుస్తున్నాయా చెప్పాలంటే కాదా? డబ్బులు కావాలి, ఆ, అబద్ధాలు చెప్పాలంటే డబ్బులు కావాలి, బూటకం చేయాలంటే మాయమాటలు చెప్పాలంటే డబ్బులు కావాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా ఒక పార్టీని నడపడం అనేది. నడిపి చూపిస్తాం, నడిపి చూపిస్తాం, నడిపి చూపి ఎన్నాళ్ళ పాటు ఈ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు, నేనున్నంత వరకు. అదే ప్రజాస్వామ్యాన్ని కాదని అంటున్నారు ఈ రోజున మీరు. ప్రజాస్వామ్యం కరెక్ట్గా లేదు. కానీ దానికోసమే వచ్చింది కదా ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్నది ప్రజలకు రుచి చూపించాలన్నదే మా ముఖ్యమైన అంశం. ప్రజలే పాలిస్తారు, ప్రజలు పాలిస్తే ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి చెప్పించాలి వాళ్ళకి. పార్టీలు గెలుస్తున్నాయి కానీ ప్రజలు ఓడిపోతున్నారు ప్రస్తుత సిస్టంలో. ప్రజలు గెలవాలి, మనకు పార్టీలు గెలవడం. అంటే ప్రజలకు అసలు అభివృద్ధి అనేది కనిపించట్లేదా మీరన్న దాంట్లో? మరి 8 లక్షల కోట్లు ఎందుకు చేస్తున్నారు అప్పులు? అక్కడ 100 లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేస్తున్నారు? మరి మార్పులు రావాలా? మన ఇల్లు ఎప్పుడైనా అప్పుల్లో ఉండాలని కోరుకుంటాం మనం? కోరుకోరు. మీరు కోరుకోరు, నేను కోరుకోను. దాన్ని ఎలాగ అప్పుల నుంచి బయటికి పడేయాలని మనం కావాలనుకుంటే ఒక పూటే భోజనం చేసి కూడా దాన్ని కూడా సేవ్ చేయడానికి చేస్తాం. ఒక మార్కెట్కి వెళితే మనం పళ్ళు కొనుక్కోవాలంటే ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటాం. పుచ్చులు ఉన్నాయా, సచ్చులు ఉన్నాయా అని చూసుకుంటాం. మన పిల్లల్ని ఏదైనా స్కూల్కి జాయిన్ చేయాలంటే 20 మందిని అడుగుతాం. ఈ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా. ఏదైనా ఒంట్లో బాగాలేకుంటే ఏదైనా హాస్పిటల్లో చేరాలంటే 20 మందిని అడుగుతాం, ఏ హాస్పిటల్ మంచిది అని చెప్పి, ఏ డాక్టర్ మంచివాడని. అవును. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ఓటు అన్నది మీకున్న అత్యంత బలమైన ఆయుధం మీ చేతిలో ఉన్నప్పుడు మరి ఈ ఓటు వేయడానికి మనం ఏమీ ఆలోచించట్లేదు. అవును. అభ్యర్థులను చూసి ఓటు వేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే అభ్యర్థులు చూడండి ఎలా. అందుకనే కాళోజీ నారాయణరావు గారు బ్రహ్మాండంగా అంటారు, ఏ పార్టీ వాడో చూడకండి, ఏ పార్టీ వాడో చూడు అంటాడు. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, మీకెన్ని టోపీలు పెట్టాడో చూడండి. నేను అధికారంలోకి వస్తే ఏం చేశానో అనకుండా అధికారం ఇప్పటి వరకు ఏం చేశాడో చూడండి. సో ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి, ఆ విధమైన చైతన్యాన్ని తీసుకురావాలి మీరు మేము కలిసి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మన భావితరాలకు ఒక మంచి పాలన అందిద్దాం మనం అందరం అన్నదే ప్రధానమైన ఉద్దేశం. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మంచి విస్తృతమైన భావాలు, చాలా అమూల్యమైన భావాలతో ముందుకు పార్టీని పెడుతున్నారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు నిజంగా ఆయన వెంట నడవాలి. నడవలేని పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, సమయం బ్రహ్మాండంగా ఉంది, ముందుకు వెళుతూనే ఉంటాం మేము ఎప్పుడూ కూడా. అందుకనే అన్నారు ఆమె డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్, ప్రమాదకరమైన ఆశావాది. ఓకే. కాబట్టి ఎప్పుడూ కూడా దీంట్లోంచి మేము ఎప్పుడు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. చిట్ట చివరికి అందరి రిప్రజెంటేషను, అందరూ కూడా ఏవైతే వర్గాలు ఇంతవరకు శాసనసభలో వాళ్ళ సభ్యులు వెళ్లాల్సిన అవసరం కూడా ఎవరూ రాలేదు. అందువల్ల శాసనసభ ఎప్పుడు కూడా సమాజం రిఫ్లెక్షన్ అవ్వాలి. సమాజంలో ఉన్న ప్రతి ఘటకానికి సంబంధించిన వ్యక్తి అక్కడికి రావాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది దగ్గరే ఈ అధికారం తిరుగుతుంది. అదే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తర్వాత రేపు షర్మిల గారు కూడా జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు మొదట్లో, కాంగ్రెస్ పార్టీ అనేది మూలాలు ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు. వేరే పార్టీకి సంబంధించిన మూలాలు ఇవే అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన బాధాకరమైన పరిస్థితి రాదు కదా. అందుకనే అంటున్నారు, ఆ చిత్తశుద్ధి ఎందుకు లోపించింది. అందుకనే జయభారత్ నేషనల్ పార్టీ చెయ్యలేము అన్నది చెప్పదు, చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. జయభారత్ ఆ కమిట్మెంట్ మేము బాండ్ పేపర్ మీద రాసిస్తాం. మేము ఏం చేస్తామన్నది బాండ్ పేపర్ మీద రాసిస్తాం. అది మేము చేయకుంటే మా మీద కేసులు. మామూలు పేపర్కే వాల్యూ లేదు, మీరు ఇచ్చిన బాండ్ పేపర్కి ఏం వాల్యూ ఉంటుంది ఈ రోజు? మీరు కూడా మేనిఫెస్టోలకే వాల్యూ లేకుండా పోతుంది ఈ రోజున. 650 హామీలు ఇచ్చిన గవర్నమెంట్నే ఆ తర్వాత హామీలు అసలు కనిపించకుండా తీసి పారేశారు. ఈ రోజున 98% హామీలు ఇచ్చాము, అమలు చేశామని చెప్పని అంటున్నారు. మార్పు రావాలన్నదే కదా మన ఆకాంక్ష.